ఒకసారి విద్యార్థులను చూడండి, ఈ కిందనే ఉండి పాఠాలు బోధిస్తున్నారు టీచర్స్ కూడా. ఇంకో ఈ కాంపౌండ్ వాళ్ళే మొత్తం స్కూల్ నిర్మాణానికి మొదలు పెట్టారు కానీ పట్టించుకోవడం లేదు. పక్కన ఇట్లా మొత్తం చెట్లతో ఉంది. దీని కిందనే విద్యార్థులు చదువుకుంటున్నారు ప్రస్తుతం అయితే. ఈ విధంగా ఉంది స్కూలు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మరి స్కూల్ నిర్మాణానికి సహాయం చేయాలని స్థానిక విద్యాధికారులు కానీ ఎమ్మెల్యే గారిని వెంటనే ఇలాంటి స్కూళ్ళ మీద ప్రత్యేక చొరవ చూపెట్టి స్కూలు నిర్మాణానికి తొందరగా తోడ్పడాలని మేము పెబ్బేరు మున్సిపాలిటీ నుంచి కోరుకుంటున్నాము. ఈ విధంగా ఉంది స్కూల్ పరిస్థితి. అందరికీ నమస్కారం. నేను మీ గోనెల అరవింద్ కుమార్. ఈరోజు పెబ్బేరు మున్సిపాలిటీ చెన్మిల్ల ప్రాథమిక పాఠ స్కూల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో నారాయణ గారు అసలు ఉదయం స్కూల్కి వచ్చి మధ్యాహ్నం వెళ్ళిపోతున్నాడు. సిఎల్ అని ఒక క్లాస్ లో పెట్టి వెళ్ళిపోతున్నాడు. అసలు స్కూల్లో కనీసం ఇప్పటికి 2 నెలల వ్యవధి స్కూల్ ప్రారంభమే, కానీ ఒక 10 రోజులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు లేవు. కాకపోతే మరి హాజరు పట్టికలో మాత్రం డైలీ వస్తున్నట్లు సంతకాలు చేస్తూ వెళ్ళిపోతున్నాయి. ఈ విషయం మీద గతంలో ఎంఆర్ఓ పై అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 2 రోజుల కింద కూడా ప్రిన్సిపల్ దొరికిండు. అయితే ఎంఈఓ జయరాములు గారికి ఫోన్ చేసి ఇట్లా జరుగుతుందని చెప్తే నేను వచ్చి స్కూల్ని చూస్తా అని చెప్పిండు, కానీ అసలు రాలేదు. ఈ రోజు ఇక్కడికి మేము వచ్చి జయరాములు గారికి ఫోన్ చేస్తే అసలు ఫోన్ ఎత్తడం లేదు. అసలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు స్కూళ్లకు అధికంగా ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి సమయంలో మరి స్కూళ్ళు ఈ విధంగా ఎందుకు తయారవుతున్నాయి? ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్కూళ్లను ఎంత అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతోటి ముందుకు రావడం జరిగింది. కాబట్టి అసలు ప్రిన్సిపల్ ఉంటేనే ఇక్కడ స్కూల్లో విద్యార్థులకు ఒక మంచి చదువు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఉన్నారు, పిల్లల పేరెంట్స్, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్కారం. ఇక్కడ సారు వచ్చేసి ఇక్కడ స్కూల్ తెచ్చి 2 నెలలు వానికి వస్తుంది. సారు హాజరు బుక్లో చూస్తే 10-20 రోజులు టైమే ఉంది, ఎక్కువ రోజు లేదు. అంటే పెద్ద సార్ను చాలా ఆయన మీద దృష్టి పెట్టినాం. మీరు కూడా గవర్నమెంట్ నుండి రెస్పాన్స్ ఇచ్చి ఆ సార్ను కొంచెం అది భయం పెట్టాలని చెప్పి అధికారులకు మేము కూడా తెలియజేస్తాం. ఇక్కడ 140 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఎలా ఉంటున్నారు, ఎలా చదువుతున్నారు అనేది ఇంట్రెస్ట్ తీసుకోవడం లేదా సారు? ఒకసారి మిమ్మల్ని కూడా మేము కోరుకుంటున్నాం. అందరు దయచేసి ఈ ప్రిన్సిపాల్ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటే పేరెంట్స్ మీటింగ్ లో కూడా అంత దొంగ సంతకాలు పెట్టి పేరెంట్స్ మీటింగ్ పెట్టినట్లు కూడా ఇక్కడ ఈ ప్రిన్సిపాల్ చేసినటువంటి చాలా దుష్టాచారాలు ఉన్నాయి. కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలి. ఇలాంటి వారిని తక్షణమే సస్పెండ్ చేయాలి. విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రతి ఒక్కరు కూలీనాలి చేసుకున్నటువంటి తల్లిదండ్రులు, అలాంటి పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. మరి అలాంటి పిల్లల నోట్ల మన్ను కొట్టినట్లయితుంది ఇట్లాంటి ఉపాధ్యాయులు ఉన్నందువలన. వీరి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని మేము పెబ్బేరు మున్సిపాలిటీ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. నమస్కారం.